పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో హరిహర వీరమల్లు భారీ అంచనాలతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వీరమల్లు పాత్రలో నటిస్తున్నారు. కథానాయిక నిధి అగర్వాల్ ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో టాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. 16వ శతాబ్దానికి చెందిన మొఘల్ పాలనను ప్రతిబింబించేలా భారీ దర్బార్ సెట్ ను ప్రొడక్షన్ డిజైనర్ తోటా తర్నీ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ దర్బార్ సెట్ లో ఔరంగజేబు వీరమల్లు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో శుభవార్త అందింది. హరిహర వీరమల్లు పార్ట్ 2కి సంబంధించి అప్డేట్ కూడా మూవీ చివర్లో ఇచ్చారు. హరిహర వీరమల్లులో కోహినూరు వజ్రం కోసం వీరమల్లు ఢిల్లీ బయలుదేరగా అడ్డుకునేందుకు ఔరంగజేబు సిద్ధమవుతుంది. ఇక వీరమల్లు ఔరంగజేబు కలుసుకోవడంతోనే మూవీని ముగించారు. అంతేకాకుండా సినిమా చివర్లో యుద్ధభూమి అనే నేమ్ కార్డ్తో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్ 2 పై అంచనాలు పెంచారు. హైందవ ధర్మ పరిరక్షణ కోహినూరు దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్ 2లోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. వీరి తెలివి ధైర్య సాహసాలు తెలిసిన కుతుబ్ షా ఢిల్లీ నవాబ్ ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూరు డైమండ్ దొంగలించి తీసుకురావాలని కోరుతాడు. అందుకు ఓకే చెబుతాడు వీర. మరి ఎర్రకోటలో అత్యంత క్రూరమైన ఔరంగజేబు ఆధీనంలో ఉన్న కోహినూరు డైమండ్ ని తీసుకురావడానికి తన స్నేహితులు కుతుబ్ షా మనుషులతో కలిసి బయలుదేరుతాడు వీర. ఈ జర్నీలో తాను ఎలాంటి సంఘటనలు చూశారు, ఆ జర్నీ ఎలా సాగింది, ఇంతకీ వీర ఎవరు, అతని గతం ఏంటి, కుతుబ్ షా కోరగానే ఎందుకు ఓకే చెప్పాడు, అతని లక్ష్యం ఏంటి, కోహినూరు డైమండ్ తీసుకొచ్చాడా, అత్యంత క్రూరమైన ఔరంగజేబు వీర ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ఏం జరిగిందనేది ఈ మూవీ కథ. ఈ మూవీకి క్రిష్ జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. డైరెక్షన్ పరంగా కథ బాగానే ఉంది. దాన్ని నడిపించే విషయంలోనే మరింత కేర్ తీసుకోవాల్సింది. మరింత గ్రిప్పింగ్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయాల్సింది. జ్యోతికృష్ణ టేకింగ్ అదిరిపోయింది. దర్శకత్వం పరంగా చాలా బాగా చేశారు. సినిమాని బాగా డీల్ చేశారు. ఆయన వర్క్ సినిమాలో కనిపిస్తుంది. చాలా బాగా డీల్ చేశారు. టెక్నీషియన్స్ గా తానేంటో నిరూపించుకున్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగులు కూడా ఆకర్షించేలా ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చు.